హంతకుడెవరో తేలిపోయింది. మిడిల్ ఫింగర్ అతన్ని పోలీసులకు పట్టించింది. ఇంతకీ స్వామి ఎందుకు ఆ హత్య చేశాడు? దాని వెనక ఉన్నదెవరు? ఇది వ్యక్తిగత కక్ష లేక ఫ్యాక్షన్ హత్య? ఎరా చేతికేమైంది అని అడిగాడు ఎస్ఐ. చెరుకు మిషన్లో చెయ్యి దూరిపోయింది సార్ అన్నాడు స్వామి. అప్పుడు చెయ్యి మొత్తం పోవాలిగా, మధ్య వేలొక్కటే పోయిందేంటి అడిగాడు ఎస్ఐ. రేయ్ ఇదిగో నీ వేలు. నేను లాఠీ తీయడం, కోటింగ్ ఇవ్వడం ఇదంతా ఎందుకు కానీ డొంక తిరుగుడు లేకుండా నిజం చెప్పు. ఎందుకు హత్య చేశావు? నీతో చేతులు కలిపిందెవరు? సూటిగా అడిగాడు ఎస్ఐ. వేలును చూశాక ఇక అబద్ధం చెప్పడం వీలు కాదనుకున్నాడు స్వామి. మా అన్న బాచిరెడ్డి చెల్లెలు కళ్యాణిని ఉదయ్ ఏడిపించాడు. వాడికి ఇదివరకే అన్న వార్నింగ్ ఇచ్చాడు, అయినా వదల్లేదు. వారం కిందట మధ్యాహ్నం కాలేజీ నుంచి వస్తుంటే అడ్డుకుని లాక్కెళ్లాలని చూశాడు. ఉదయం నుంచి తప్పించుకున్న కళ్యాణమ్మ ఇంటికొచ్చి అన్నకు విషయం చెప్పి ఏడ్చింది. అన్న రెచ్చిపోయాడు. ఆ ఉదయ్ని లేపేయమని నాకు బుజ్జికి చెప్పాడు. అదే రోజు ఉదయ్ కోసం వెతికాం. ఊరి చివర ఏదో పని మీద వెళుతూ కనిపించాడు. అంతే, కత్తులతో దాడి చేశాం.
వాణ్ణి పట్టుకుని నరుకుతున్న టైంలో కత్తి నా వేలుపై పడింది. వేలు తెగిపోయింది. సరిగ్గా అప్పుడే అటుగా ఎవరో వస్తున్నట్లు కనిపించింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయాం. ఆ కంగారులో వేలు ఎక్కడ పడిందో వెతికే టైం కూడా లేకుండా పోయింది అంటూ జరిగిందంతా చెప్పాడు స్వామి. స్వామి ద్వారా బాచిరెడ్డి వివరాలు తెలుసుకున్న పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఏంటి, లాస్ట్ వీక్ మీ అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారంట? ఏ నీకు పండగలా ఉందా? లేదు, కానీ ఒక విషయం భయం కలిగించింది అనగానే, ఏంటో అది? నిన్నేడిపించిన వాణ్ణే మీ అన్న చంపేశాడంటే మరి నేను ప్రేమించానని తెలిస్తే ఇంకేం చేస్తాడో అన్నాడు ప్రసాద్. మీకా భయం అక్కర్లేదు. బాచిరెడ్డి మీ పెళ్లి ఒప్పుకున్నాడు. మీ విషయం తనకెలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నారు కదూ అంటూ ఎస్ఐ ఏం జరిగిందో చెప్పాడు. స్వామిని ఎంక్వైరీ చేసినప్పుడు తనే చెప్పాడులే మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని. నిన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా లాక్కుంటున్నాననే విషయం కూడా చెప్పాడు. ఎలాగూ బాచిరెడ్డి 10 ఏళ్ల దాకా బయటికి రాడు, అందుకే మీ పెళ్లికి అతన్ని ఒప్పించాను అన్నాడు ఎస్ఐ. అన్నయ్య అరెస్ట్ అయ్యాడని బాధపడాలో మన పెళ్ళవుతుందని సంతోషపడాలో అర్థం కావడం లేదు ప్రశాంత్. నువ్వేం పడతావో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నీ ఒళ్ళో పడాలనుంది. ఇది ఓ మర్డర్ చుట్టూ అల్లుకున్న కథ. క్రైమ్ సీన్లో దొరికిన మిడిల్ ఫింగరే ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. అది దొరకపోయి ఉంటే ఈ కేసును ఛేదించడం చాలా కష్టమయ్యేది. పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడంతో ఓ మిస్టీరియస్ కేసును డీల్ చేయగలిగారు. బంధువులైనా ఎవరైనా సరే నేరం జరిగిన చోట క్రైమ్ సీన్లోకి వెళ్ళకూడదు. అక్కడి వస్తువుల్ని కానీ డెడ్ బాడీల్ని కానీ టచ్ చేయకూడదు. అప్పుడే హంతకులెవరో కనిపెట్టడం తేలికవుతుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్.